హాయ్ అండి. ఈరోజు నేను మీకు కరివేపాకు, మునగాకు కారపొడి చూపిస్తున్నాను. అది కూడా ఏంటంటే కరివేపాకుని ముందు రోజే తెచ్చుకొని నేను 2 డేస్ ముందే దాన్ని క్లీన్ చేసి పెట్టేశాను. కరివేపాకుని చూడండి, ఇది డ్రై చేశాను బయట మామూలుగా. అదేవిధంగా ఇందులో కూడా మునగాకు ఉంది. మునగాకు ఇది 2 కలిపి బాగా కడిగి బయట ఆరబెట్టాను. దాన్ని 2 డేస్ తర్వాత మనకు ఆకు ఈ విధంగా అయిపోద్ది. దాన్ని తీసుకొచ్చేసేసి మళ్ళీ ఒక ప్యాన్ మీద పెట్టుకొని కళాయి సన్న సెగ మీద దాన్ని మనం ఇలా వేపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే లోపల దాకా హీట్ వెళ్ళి ఇంకా ఏమన్నా వాటర్ ఇష్యూ ఏదైనా ఉన్నట్టయితే తడి లైట్గా చెమ్ము ఉంటే లోపల మొత్తం కూడా పోతుంది. మనం దాన్ని పట్టుకొని ఇలా మీకు చూశాను కదా, ఇలా పట్టుకొని మనం ఇలా అంటే ఈ విధంగా అయిపోవాలి. మనం ప్రెస్ చేస్తూ ఉంటేనే మొత్తం కూడా ఇలా అయిపోద్ది. చాలా వేడిగా ఉంది. ఇవన్నీ ఈ విధంగా వేపుకున్న తర్వాత ముందే నేను ఎండుమిరపకాయలు కూడా వేపేసాను. ఎండుమిరపకాయలతో పాటు నేను ముందు ఇందులో అన్నీ కూడా మనం ఏమన్నా ఇవి కారపొడి చేసుకున్నప్పుడు చాలామంది అంటే కొంచెం కందిపప్పు అలా వాళ్ళకి ఇష్టమైనవి వేసుకుంటారు. నేను ఇందులో ఏం వేసానంటే జీలకర్ర, కందిపప్పు, ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, కొంచెం పెసరపప్పు, అది కూడా పొట్టు మినపప్పు వేసాను. అన్నీ కూడా లైట్గా సిమ్లో పెట్టుకొని ఆయిల్ లేకుండా ముందు దాన్ని డ్రైలోనే వాటిని మనం హీట్ చేసుకోవాలి. అప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది మనకి. పట్టుకుంటే అవి కరకరలాడుతున్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా దాన్ని చేసుకొని ఓ పక్కన పెట్టేసేయాలి. దాంట్లో అది కొంచెం వేగింది అనగానే నేను ఎండుమిరపకాయలు కూడా వేసేసాను. ఎండుమిరపకాయలు ఒక 4-5 రెమ్మల చిన్నులపాయలు కూడా వేసాను. వేసేసి వేడి చేసి ఇక్కడ పెట్టాను. ఈ చల్లారిపోగానే ఈ కరివేపాకు ముందు వాటిని గ్రైండ్ చేసేసుకొని పచ్చిగా రౌండ్ చేసిన తర్వాత ఇగో ఈ కరివేపాకు కూడా వేసేసేసి ఓ 2 సార్లు తిప్పామనుకోండి మంచి కారపొడి రెడీ అవుద్ది. వేసుకుంటే చింతపండు వేసుకోవచ్చు కొంచెం, లేదంటే వదిలేయచ్చు. అంటే కరివేపాకు కదండి, కొంచెం ఏదన్నా ఇదిగా ఉంటుందని చెప్పి కొంచెం చింతపండు అయితే వేస్తారు. నేను ఎప్పుడు వేయలేదు, బాగానే ఉంటుంది. వేయకపోయినా కానీ వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు పొడి అవగానే చూపిస్తాను. నేను ఈ పొడిలోనే మిగతాయి కూడా చేయడం కోసం కూడా చేశాను. ఇదేంటంటే కాకరకాయలు. నేను ఆల్రెడీ నిన్న కాకరకాయలు కోసేసేసి ఉప్పు పసుపు వేసేసి పక్కన పెట్టేసి పిండి ఆరబెట్టాను. వీటిని లైట్గా ప్యాన్లో ఆయిల్ వేసి వీటిని వేపేశాను. ఇదే మనం ఏదైతే కారపొడికి రెడీ చేసుకున్నటువంటి ఉందో దాన్ని అందులో వేసుకొని ఊరికే మనం చిన్న రోట్లో వేసి అచ్చిపచ్చిగా దంచినట్టయితే మాత్రం అది కాకరకాయ కారపొడి అవుతుంది. అలాగే నల్లేరు కూడా తెచ్చానండి. నల్లేరు కూడా నేను ఇలా పక్కన పెట్టాను వేపి. దీంట్లో కూడా కొంచెం కారపొడి మనం ఏదైతే ముందే మిక్సీ చేసుకుంటాం మామూలుగా కొంచెం బరగ్గా దాన్ని వేసి దంచేసినట్టయితే నల్లేరు కారం కూడా రెడీ అవుద్ది. అలాగే కాకరకాయ కనుక వేసి దంచినట్టయితే కాకరకాయ కారపొడి రెడీ అవుతుంది. మొత్తం మీద నేను 3 రకాలుగా ఈ కారపొడిని చేయాలనుకున్నాను కాబట్టి మీకు 3 రకాలుగా నేను వీటిని చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఎలా వచ్చినా చెప్పండి. చూసారా ఇప్పుడు ఇలా అయిపోవాలి. అంతే అండి. ఇంకా నేను దీన్ని చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసాను. అవి కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని అన్నిటినీ మిక్స్ చేసేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది కారపొడి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కారపొడి వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను.